హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనకు సంబంధించి ప్రభుత్వము నిన్న జియో నెంబర్ 26 రిలీజ్ చేసింది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అన్న జియో నెంబర్ 26లో ఉన్న గైడ్ లైన్స్ ని మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, జియో నెంబర్ 26లో ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్ ఏంటి, ఎవరికి తల్లికి వందనం వస్తుంది, 15,000 పడతాయా, 13,000 పడతాయా, అసలు ఎవరికి పడతాయి అనేది పూర్తిగా అనౌన్స్ చేయండి అన్న, మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతా ఉన్నారు. ఈ వీడియోలో నేను ఎస్పెషల్లీ జియో నెంబర్ 26 పూర్తిగా మీకు ఆ గైడ్ లైన్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ 6th ఆఫ్ వాలిడేషన్ కూడా వర్తింపజేయడం జరిగింది కాబట్టి ఆ 6th ఆఫ్ వాలిడేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని కూడా తెలియజేస్తాను. అలాగే మీకు తల్లికి వందనానికి సంబంధించి మీరు అర్హులా అనర్హులా అని మీకు తెలియాలంటే మీకు సచివాలయంలో ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ నిన్న నైట్ మనకి ఎవరైతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు లాగిన్ ఇవ్వడం జరిగింది. NBM లాగిన్లో వాళ్ళు ఒక సచివాలయం డిస్ప్లే చేస్తారు. దయచేసి మీరు మీ సచివాలయానికి వెళ్ళి మీరు అర్హుల లిస్టులో ఉన్నారు, అనర్హుల లిస్టులో ఉన్నారో చూడండి. ఒకవేళ అనర్హుల లిస్టులో ఉన్నా మీకు గ్రీవెన్స్ రైజ్ చేయడానికి అవకాశం ఇస్తారు. దయచేసి మీరు మీ సచివాలయాన్ని సంప్రదించండి. ఈ రోజు మన వీడియోలో తల్లికి వందనానికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద చూపించినట్టు మీకు అక్కడ జియో నెంబర్ 26 రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనం నిన్న లాంచ్ చేశారు స్కీమ్ని. సో అంటే డబ్బులు వేయటం కాదు, స్కీమ్ గైడ్ లైన్స్ లాంచ్ చేశారని అర్థము. జమ అవుతాయి. ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు, 2,000 కట్ చేస్తారు. అది టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కి సంబంధించి ఇంకా 13,000 పడతాయి. ప్రతి విద్యార్థికి 13,000 అకౌంట్లో పడతాయి. ఓకేనా? ఇక జియో నెంబర్ 26 ప్రకారం మనకి ఏంటంటే మనకి ఇది గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఇది ఒక ఎవరైతే ఈ స్కూల్స్ ఉన్నాయో అంటే ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ఎయిడెడ్ అవ్వచ్చు, అన్ఎయిడెడ్ అవ్వచ్చు, ప్రతి స్కూల్ కూడా తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పేసి గైడ్ లైన్స్లో తెలియజేశారు. ప్రతి బీపీఎల్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే బిలో పవర్టీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ స్కీము వర్తింపజేస్తారు. బీపీఎల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. ఓకేనండి? విద్యార్థి ఒకరికి ఇచ్చే 15,000 రూపాయలు 2,000 రూపాయలు కట్ చేస్తారు. విషయం ఆల్రెడీ చెప్పాను. ప్రతి విద్యార్థికి 15,000 అని చెప్పాము. ఇందులో 2,000 కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? పాఠశాల మెయింటెనెన్స్ మనకి ఇక్కడ కట్ చేస్తారు. మిగతా 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేస్తారు. ఎవరి అకౌంట్లో? విద్యార్థి అకౌంట్లో కాదు, తల్లి అకౌంట్లో. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ అయితే విద్యార్థి అకౌంట్లో జమ చేస్తారు. అదే అదర్ దాన్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే తల్లికి వందనం మన యొక్క పేరెంట్ అంటే తల్లికి అకౌంట్లో జమ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? తర్వాత మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 2024-2025 విద్యా సంవత్సరం సంబంధించి తల్లికి వందనం ఏమన్నారు? 2024-2025 అంటే ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు తల్లికి వందనం వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో ఈ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అంటే 2024-2025 ఆర్థిక సంవత్సరం కంప్లీట్ చేశారో వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వనున్నారు. అలాగే 2025-2026 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అంటే ఇప్పుడు 2025-2026 విద్యా సంవత్సరంతో హాజరు శాతంతో నిమిత్తం లేకుండా చెల్లించబడను. 2025-2026 ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి హాజరుతో నిమిత్తం లేకుండా ఇది ఇక తల్లికి వందనం అంటే ఫ్రెష్ ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి కూడా ఇది వర్తింపజేస్తున్నారు, హాజరుతో సంబంధం లేకుండా. మీకు అర్థమైందా? సో ఈ పథకం పొందే అర్హతలు ఏంటంటే 2025-2026 అని గడిచిన సంవత్సరానికి విద్యా సంవత్సరానికి 75% అటెండెన్స్ ఉండాలి. వాళ్ళకి అమౌంట్ జమ చేయాలంటే 75% అటెండెన్స్ ఉండాలి స్టూడెంట్కి. ఓకేనా? 2026-2027 తల్లికి వందనానికి హాజరు ఉంటేనే అర్హులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నెక్స్ట్, కుటుంబంలో ఎవరికైనా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఆ తల్లికి వందనం వర్తించాలంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే మనకి UDIASలో డేటాను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వారు కరెక్ట్గా ఎన్స్టిట్యూట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? అక్కడ ఏదైతే స్కూల్లో UDIASలో మెన్షన్ చేశారో అది కరెక్ట్గా వాళ్ళు కూడా ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్గా అప్డేట్ చేయాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు లేక సంరక్షకులకు ఆధార్ నెంబర్లు చెల్లుబాటు అయి ఉండాలి. అంటే స్టూడెంట్స్ ఆధార్లు కావచ్చు, పేరెంట్స్ ఆధార్స్ కావచ్చు, వీళ్ళకి ఆధార్లు మనకి వ్యాలిడ్లో ఉండాలి, ఇన్వాలిడ్లో ఉండకూడదు. అంటే యాక్టివ్లో ఉండాలి ఆధార్ అని అర్థము. ఓకేనా? సో దయచేసి అందుకే అంటున్నాను, తల్లికి వందనం సంపించి ఇలా ఉండాలి అంటే మీరు ఈకేవైసీ వేయండి తల్లిదండ్రులు. అలాగే పిల్లలు కూడా ఈకేవైసీ వేయించండి. అప్డేట్ ఈకేవైసీ ఉంది అంటే నేను ఎక్స్పెషల్లీ తల్లికి వందనం గురించి ఈకేవైసీ వేయాలని చెప్పట్లేదు. నోట్ ఇట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెషల్లీ తల్లికి వందనం గురించే మీరు అప్డేట్ ఈకేవైసీ వేయాలని లేదు. మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే హౌస్ హోల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఈకేవైసీ చేయాలి. ఆప్షన్ ఎప్పుడో ఇచ్చారు, 2 నెలలు 3 నెలల క్రితమే ఇచ్చారు అప్డేట్ ఈకేవైసీ చేయమని. ఇప్పుడు తల్లికి వందనం వచ్చింది కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా 100 మంది తల్లులు ఉంటే అందులో ఎవరికైనా ఒక 5-6 యాక్టివ్ ఆధార్ ఇన్యాక్టివ్లో ఉన్నా సో మీరు అప్డేట్ ఈకేవైసీ వేయడం వల్ల యాక్టివ్లోకి వెళ్తుంది. అందుకని చెప్పేసి తల్లికి వందనానికి సంబంధించి ఈకేవైసీ వేస్తేనే డబ్బులు పడతాయి అనేది కాదు. బట్ మీరు అప్డేట్ ఈకేవైసీ చేయించుకోవటం వల్ల మీకు డబ్బులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? ఇన్వాలిడ్ చెల్లిపట్టే ఆధారాలు ఉండాలన్నారు. ఒకవేళ ఇన్వాలిడ్ ఆధార్ ఉంటే
అందుకే చెప్తున్నాను నేను. ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ముందుగా చెప్తున్నా. ఈకేవైసీ చేస్తే తల్లికి వందనం వర్తిస్తుందని నేను చెప్పట్లేదు. సంథింగ్ 100 మంది తల్లిలో ఒకరికో ఇద్దరికో లేదా 5గురికో ఇన్వాలిడ్ ఆధార్ ఉంటే పరిస్థితి ఏంటి? ఇన్వాలిడ్ ఆధార్ ఉంటే డబ్బులు పడవు కదా. ఎందుకు పడవు? మన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అంటే డీబీటీ అంటాం. మన డీబీటీ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్లో వేస్తారు. ఆధార్ యాక్టివ్లో ఉంటే డబ్బులు పడతాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆధార్ యాక్టివ్లో ఉంటే ఒకసారి ఈకేవైసీ చేస్తే పోయేదేముంది? ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 6 స్టెప్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ టోటల్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ గ్రామాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 మించరాదు. నేను ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఈ 6 స్టెప్ వాల్యుయేషన్లో ఉంది. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకోండి. సో ఫ్యామిలీ మొత్తం ఇన్కమ్ ఏ ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురు సంపాదిస్తూ ఉంటే నలుగురు ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000కి మించరాదు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000కి మించరాదు. నెలకి, సంవత్సరానికి కాదండి, ఇది నెలకి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అలాగే మాగాని 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు మించరాదు. మాగాని మనకి సంబంధించి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు మించరాదు. రెండు కలిపి కూడా 10 ఎకరాలు మించరాదు. సో మాగాని అయితే 3 ఎకరాలు మించరాదు, మెట్ట అయితే 10 ఎకరాలు మించరాదు. ఇది పొలం అండి మనకి ల్యాండ్. ఓకేనా? పట్టణాల్లో అయితే 1000 స్క్వేర్ ఫీట్స్ పైబడి స్థలం ఉండరాదు. అర్బన్ ప్రాపర్టీ అంటాం కదా, మనకి అర్బన్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్స్ చదరపడుగుల కంటే మనకి ఎక్కువ ఉన్నట్లయితే ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా అమ్మఒడిలో ఈ కండిషన్స్ ఉన్నాయి. ఇందులో ఈ గవర్నమెంట్ కూడా అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో మనకి ఈ యొక్క 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నట్లయితే అర్బన్ ప్రాపర్టీ ఉన్నట్లయితే ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో అలాగే హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఎవరైనా 4 వీలర్ ఉండరాదు. 4 వీలర్ ఎల్లో ప్లేట్ ఉండొచ్చు. కమర్షియల్గా మీరు వృత్తిపై వాడచ్చు 4 వీలర్. అది కూడా చెప్తున్నా క్లియర్గా నేను. ఓకేనా? 4 వీలర్ ఉండొచ్చు ఎప్పుడు ఎల్లో ప్లేట్ ఉన్నప్పుడు. అదర్ దాన్ ఎల్లో ప్లేట్ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? తర్వాత నెలసరి నెలకు 300 యూనిట్ల కంటే మించి కరెంటు వినియోగించరాదు. దాని అర్థం ఏంటంటే అక్కడ గైడ్లైన్స్ ఏమి ఇచ్చారంటే 12 నెలలు 12 మంత్స్ 12 నెలలు ఏదైతే సగటు తీసుకొని అది 300 యూనిట్లు పైబడి. ఒక నెలలో 500 యూనిట్లు రావచ్చు, ఒక నెలలో 100 యూనిట్లు రావచ్చు, ఒక నెలలో 600 యూనిట్లు రావచ్చు, ఒక నెలలో 200 యూనిట్లు రావచ్చు, 250 రావచ్చు. అలా యావరేజ్ చేస్తారు. మొత్తం యూనిట్స్ కలిపేసి సంవత్సరం మొత్తం మీద యూనిట్లు మొత్తం కలిపి బై 12 కొడితే 300 యూనిట్లు మించరాదు. ముందు యావరేజ్ 6 మంత్స్ అన్నారు, 12 మంత్స్ అంటున్నారు. గైడ్లైన్స్ క్లియర్గా ఇచ్చేశారు. ఇదేంటంటే హైలైట్స్, జస్ట్ హైలైట్స్. మొత్తం అదంతా మీకు చూపిస్తే మరి మీకు ఇబ్బంది పడతారని చెప్పి హైలైట్స్ మాత్రం ఇస్తున్నాను. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు, వాళ్ళు అనర్హులు అవుతారు. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరైతే పొందుతున్నారో ఐ మీన్ మనకి పాలిటెక్నిక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి తల్లికి వందనం వర్తించదు. ఓకేనా? తర్వాత 2025 విద్యా సంవత్సరం గాను 1 నుండి 12 తరగతుల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఈ సహాయం అందించబడుతుంది. ఎన్రోల్మెంట్ అవ్వాలి. ఫస్ట్ క్లాసు నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే ఎన్రోల్మెంట్ అయ్యారో 2025, 2026కి వాళ్ళకి మాత్రం వర్తిస్తుందని చెప్తున్నారు క్లియర్గా. విద్యా హక్కు చట్ట ప్రకారం 2009లో ఫీజులు 2024, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి యాజమాన్యాలకు ప్రభుత్వం బకాయిలు చెల్లింపులు చేయాలి అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఓకేనా? అది మీకు అది ఆ పాయింట్ అవసరం లేదు. మనకి ఇక్కడ క్లియర్గా తెలియాలంటే నెక్స్ట్ పాయింట్ చూడండి. తల్లి లేకపోతే తండ్రి లేకపోతే గార్డియన్కి చెల్లించడం జరుగుతూ ఉంది. గార్డియన్ చెల్లించబడిన అనాథ పిల్లలకైతే జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో వేస్తారు. కలెక్టర్ గారి ద్వారా చెల్లించబడతాయి. అంటే అకౌంట్ అంటే జిల్లా కలెక్టర్ గారి చేత చెల్లించబడతాయి. అనాథ పిల్లలకు సింగిల్ పేరెంట్ అనుకోండి, మదర్ పోయారు, తండ్రి అకౌంట్లో వేస్తారు. అసలు తండ్రి తల్లి ఇద్దరు లేరు, గార్డియన్ అకౌంట్లో వేస్తారు. అసలు గార్డియన్ కూడా లేరంటే అప్పుడు వాళ్ళు అనాథలు అవుతారు. అనాథలకి అయితే వచ్చేసరి కలెక్టర్ గారు వాళ్ళ చేతుల మీద ఇప్పిస్తారు. ఓకేనా? మనకి ఇప్పుడు చూసినట్లయితే జూలై 12 నుంచి జూలై 12 అంటే నిన్నటి నుంచి జూలై 28 వరకు అర్హులైన తల్లిదండ్రుల యొక్క విద్యార్థుల జాబితా తయారు చేసి మనకి డిస్ప్లే చేస్తారు 28 వరకు. ఆ తర్వాత దాని మీద గ్రీవెన్స్లు వస్తే గ్రీవెన్స్ కూడా తీసుకుంటారు. మరి ఫైనల్ అమౌంట్ ఎప్పుడు వేస్తారు అంటే ఇక్కడ విద్యార్థులు తుది జాబితా జూన్ 30న పబ్లిష్. తుది జాబితా అంటే గ్రీవెన్సెస్ తీసుకుంటారు కదా, గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత ఏమంటే పబ్లిష్ చేస్తారు. జూలై 5వ తారీఖు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క తల్లికి వందనం వర్తించాలి అంటే ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలకి వేస్తూ ఉన్నారు. 6 స్టెప్ వాల్యుయేషన్ వర్తింపజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎన్బిఎం పోర్టల్లో వెల్ఫేర్ లాగిన్స్లో ఈ యొక్క లిస్ట్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్, ఫైనల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు. ఇందులో ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే ఇంకా ఫర్దర్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీన్ని మీరు అర్థం చేసుకోండి. మీకైనా మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ గ్రామ సచివాలయం సంప్రదించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.